ఇరాన్పై అమెరికా ఇప్పుడు మరో యుద్ధానికి సిద్ధమవుతోందా? బాంబులు, క్షిపణులు, యుద్ధ విమానాల తర్వాత ఇప్పుడు ఆర్థిక వ్యవస్థని లక్ష్యంగా చేసుకోబోతోందా? ఇరాన్ కండగా నిలిచే దేశాలను కూడా వదిలిపెట్టబోమని అమెరికా హెచ్చరిస్తుంటే ఇరాన్ కూడా అంతే తీవ్రంగా ప్రతిస్పందిస్తోంది. ముఖ్యంగా పర్షియన్ గల్ఫ్ నుంచి హార్మూజ్ జలసంధి మీదుగా ఒక్క చుక్క చమురు కూడా బయటకు వెళ్లకుండా అడ్డుకుంటామని ఇరాన్ హెచ్చరిస్తే ఈ పోరాటం కేవలం అమెరికా, ఇరాన్ మధ్య పరిమితం కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేసే ప్రమాదం ఉందా? ఇదే ఇప్పుడు అసలు ప్రశ్న. అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ చేసిన తాజా వ్యాఖ్యలు ఈ పరిస్థితిని మరింత తీవ్రంగా మార్చాయి. ఇరాన్తో తమ ఆట చివరి దశకు చేరుకుందని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్ సైనిక సామర్థ్యాలపై అమెరికా గట్టి దెబ్బ కొట్టిందని, సైనిక ఫ్యాక్టరీలను పూర్తిగా ధ్వంసం చేశామని, అణు కార్యక్రమాన్ని సమాధి చేశామని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు అక్కడితో ఆగకుండా ఇప్పటి వరకు ఏ శత్రు దేశంపైనా చేపట్టని స్థాయిలో అతిపెద్ద ఆర్థిక యుద్ధాన్ని ప్రారంభించబోతున్నామని హెచ్చరించారు. అంటే అమెరికా లక్ష్యం ఏంటి? టెహ్రాన్ను ఒంటరి చేయడం, ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు ఉన్న ప్రతి జీవనాధారాన్ని తెంచడం, ఆ దేశానికి డబ్బు అందించే మార్గాలను మూసేయడం, ఇరాన్తో వ్యాపారం చేసే సంస్థలను లక్ష్యంగా చేసుకోవడం, ఆ దేశానికి ఆర్థికంగా సహకరించే దేశాలపై ఆంక్షలు విధించడం. ఇరాన్కు డబ్బు ఎక్కడి నుంచి వస్తోంది? చమురు అమ్మకాల ద్వారా ఎంత ఆదాయం వస్తోంది? ఆ డబ్బు ఏ బ్యాంకుల ద్వారా వెళ్తోంది? ఏ దేశాలు ఇరాన్తో వాణిజ్యం చేస్తున్నాయి? ఏ కంపెనీలు ఇరాన్తో సంబంధాలు కొనసాగిస్తున్నాయి? ఇవన్నీ అమెరికా నిఘాలోకి తీసుకురావడమే ఈ ఆర్థిక యుద్ధంలో ప్రధాన భాగంగా కనిపిస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఇరాన్కు ఆర్థిక సాయం చేసే దేశాలు, సంస్థలు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఇప్పటికే హెచ్చరించారు. ఇరాన్తో వాణిజ్య సంబంధాలు కొనసాగించే సంస్థలు, ఏజెన్సీలను కూడా లక్ష్యంగా చేసుకుంటామని స్పష్టం చేశారు. అంటే ఇక ఇరాన్కు మాత్రమే సమస్య కాదు, ఇరాన్తో వ్యాపారం చేసే ఇతర దేశాలు కూడా అమెరికా ఆంక్షల భయాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒకవైపు ఇరాన్తో సంబంధాలు కొనసాగించాలా, మరోవైపు అమెరికా ఆంక్షలను ఎదుర్కోవాలా అనే పరిస్థితి ఆయా దేశాలకు ఎదురవుతుంది. ఇదే ఆర్థిక యుద్ధం అసలు బలం. ఒక దేశంపై బాంబులు వేస్తే ఆ దేశంలోని కొన్ని ప్రాంతాలు ధ్వంసమవుతాయి. కానీ ఆ దేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచ వాణిజ్యం నుంచి వేరు చేస్తే, బ్యాంకింగ్ వ్యవస్థపై ఆంక్షలు పెడితే, చమురు అమ్మకాలను అడ్డుకుంటే, విదేశీ కరెన్సీ ప్రవాహాన్ని ఆపేస్తే ఆ ప్రభావం ప్రజల రోజువారీ జీవితంలోకి నేరుగా వెళ్తుంది. ధరలు పెరుగుతాయి, కరెన్సీ విలువ పడిపోతుంది, దిగుమతులు ఖరీదవుతాయి, పరిశ్రమలకు ముడిసరుకు దొరకడం కష్టమవుతుంది. చివరికి ఆర్థిక ఒత్తిడి రాజకీయ ఒత్తిడిగా మారే అవకాశం ఉంటుంది. కానీ ఇరాన్ కూడా చేతులు ముడుచుకుని కూర్చోలేదు. అమెరికా ఆర్థిక యుద్ధంలో గల్ఫ్ దేశాలు చేరితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. ఆర్థిక యుద్ధం ప్రారంభమైతే పర్షియన్ గల్ఫ్ నుంచి కానీ, హర్మూజ్ జలసంధి మీదుగా కానీ ఒక్క చుక్క చమురు కూడా బయటకు వెళ్లకుండా అడ్డుకుంటామని ఇరాన్ భద్రతా మండలి చీఫ్ మొహసిన్ రజాయి హెచ్చరించారు. ఇక్కడే అసలు ప్రమాదం ఉంది. హర్మూజ్ జలసంధి సాధారణ సముద్ర మార్గం కాదు. ప్రపంచ చమురు రవాణాలో ఇది అత్యంత కీలకమైన మార్గాల్లో ఒకటి. గల్ఫ్ ప్రాంతంలోని ప్రధాన చమురు ఉత్పత్తి దేశాల నుంచి ప్రపంచ మార్కెట్లకు చమురు వెళ్లే మార్గాల్లో హర్మూజ్ కీలకం. ఇరాన్ నిజంగా ఈ మార్గాన్ని అడ్డుకుంటే దాని ప్రభావం కేవలం ఇరాన్కే పరిమితం కాదు. గల్ఫ్ దేశాలు, ఆసియా దేశాలు, యూరప్, చివరికి అమెరికా వరకు దాని ప్రభావం వెళ్లే అవకాశం ఉంటుంది. ఒక్కసారి చమురు సరఫరా దెబ్బతింటుందనే భయం మార్కెట్లలో మొదలైతే ముందుగా చమురు ధరలు పెరగొచ్చు. చమురు ధర పెరిగితే రవాణా ఖర్చులు పెరుగుతాయి. రవాణా ఖర్చులు పెరిగితే సరుకుల ధరలు పెరుగుతాయి. విమాన ఇంధనం నుంచి పరిశ్రమల ఉత్పత్తి వరకు ప్రభావం పడుతుంది. ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉంటుంది. అంటే ఇరాన్పై అమెరికా ప్రారంభించే ఆర్థిక యుద్ధం చివరికి ప్రపంచంలోని సామాన్య ప్రజల జేబుపై కూడా ప్రభావం చూపించే ప్రమాదం ఉంది. అయితే ఇరాన్కు కూడా ఇది చిన్న విషయం కాదు. హర్మూజ్ జలసంధిని మూసివేయడం అంటే ప్రపంచ చమురు సరఫరాను ప్రభావితం చేయడమే కాదు, ఇరాన్పై అంతర్జాతీయ ఒత్తిడిని మరింత పెంచే చర్యగా మారుతుంది. అమెరికా ఇప్పటికే సైనికంగా, ఆర్థికంగా ఒత్తిడి పెంచుతున్న సమయంలో హర్మూజ్ను మూసివేస్తే అమెరికాతో పాటు ఇతర దేశాల నుంచి కూడా ఇరాన్పై మరింత తీవ్రమైన చర్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే హర్మూజ్ ప్రశ్న ఇప్పుడు పశ్చిమాసియాలో అత్యంత ప్రమాదకరమైన అంశంగా మారుతోంది. మరో కీలక పరిణామం హర్మూజ్లో ప్రయాణిస్తున్న నౌకలకు సంబంధించి. ప్రస్తుత నౌకలు రెండు మార్గాల్లో రాకపోకలు సాగిస్తున్నాయి. ఒకటి ఇరాన్ సూచించిన మార్గం, మరోటి అమెరికా భద్రత కల్పిస్తున్న ఒమన్ రూట్. అమెరికా భద్రత కల్పిస్తున్న మార్గాన్ని ఇరాన్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తమ సూచనలను పట్టించుకోకుండా హర్మూజ్లో ప్రయాణ నిబంధనలు ఉల్లంఘించే నౌకలను స్వాధీనం చేసుకుంటామని ఇరాన్ హెచ్చరించింది. వాటికి సహకరించే నౌకలపైన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. ఇది జరిగితే సమస్య మరో స్థాయికి వెళ్తుంది. ఒకవైపు అమెరికా నౌకలకు భద్రత కల్పిస్తోంది, మరోవైపు ఇరాన్ ఆ మార్గంలో వెళ్లే నౌకలను అడ్డుకుంటామని చెప్తోంది. అంటే సముద్ర మార్గంలోనే అమెరికా, ఇరాన్ మధ్య పరోక్షంగా ఢీకొనడం మొదలయ్యే ప్రమాదం ఉంది. ఒక వాణిజ్య నౌకను ఇరాన్ అడ్డుకుంటే అమెరికా దానికి ప్రతిస్పందిస్తే అది కేవలం ఆర్థిక వివాదంగా ఉండదు, సైనిక ఘర్షణకు దారితీసే ప్రమాదం కూడా ఉంటుంది. ఇక్కడ మరో పెద్ద ప్రశ్న గల్ఫ్ దేశాలపై ఉంది. సౌదీ అరేబియా, యుఏఈ, ఖతార్, కువైట్, బహ్రెయిన్, ఒమన్ వంటి దేశాలు అమెరికాతో తమ సంబంధాలను కొనసాగిస్తూనే
ఇరాన్తో కూడా తమ ప్రాంతీయ సంబంధాలను నిర్వహించాల్సి ఉంటుంది. అమెరికా ఆంక్షలను పాటించాలా, ఇరాన్తో వాణిజ్య సంబంధాలను కొనసాగించాలా, అమెరికా ఒత్తిడికి తలొగ్గాలా, లేక తమ ప్రాంతీయ ప్రయోజనాలను కాపాడుకోవాలా? ఈ సమతుల్యత ఇప్పుడు వారికి చాలా కష్టంగా మారచ్చు. ఇరాన్ హెచ్చరికలో మరో ప్రమాదకరమైన అంశం ఉంది. అమెరికా ఆర్థిక యుద్ధంలో ఏ దేశమైనా భాగస్వామి అయితే ఇరాన్ ప్రజలకు వ్యతిరేకంగా అమెరికాకు సహకరిస్తే ఆ దేశాన్ని శత్రువుగా పరిగణించాల్సి వస్తుందని హెచ్చరించింది. అంటే ఇరాన్ ఇప్పుడు ఈ పోరాటాన్ని అమెరికా ఇరాన్ వివాదంగా మాత్రమే చూడటం లేదు, అమెరికాకు సహకరించే దేశాలను కూడా ఈ ఘర్షణలో భాగంగా చూస్తోంది. ఇదే పశ్చిమాసియాలో పరిస్థితులను మరింత సున్నితంగా మార్చుతోంది. అమెరికా వ్యూహం మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. నేరుగా ఇరాన్తో మాత్రమే పోరాటం కాదు, ఇరాన్కు ఆర్థికంగా ఊపిరిపోసే ప్రతి మార్గాన్ని మూసేయడం, చమురు ఆదాయాన్ని తగ్గించడం, విదేశీ పెట్టుబడులను అడ్డుకోవడం, బ్యాంకింగ్ లావాదేవీలను కట్టడి చేయడం, ఇరాన్తో వ్యాపారం చేసే సంస్థలను బెదిరించడం, ఇరాన్కు సహకరించే దేశాలను కూడా ఆంక్షల భయంతో వెనక్కి తగ్గేలా చేయడం. ఒక దేశాన్ని యుద్ధ రంగంలో ఓడించడం కంటే ఆ దేశానికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో స్థానం లేకుండా చేయడం మరింత ప్రభావవంతమైన వ్యూహమని అమెరికా భావిస్తున్నట్టుగా కనిపిస్తోంది. కానీ ప్రశ్న ఒకటి, ఈ వ్యూహం నిజంగా పనిచేస్తుందా? గతంలో ఇరాన్పై అమెరికా ఎన్నో ఆంక్షలు విధించింది. అయినా ఇరాన్ తన చమురు విక్రయాలకు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంది, ఇతర దేశాలతో వాణిజ్య సంబంధాలను కొనసాగించింది, ఆంక్షలను తప్పించుకునే మార్గాలను కూడా అభివృద్ధి చేసింది. కాబట్టి ఈసారి అమెరికా ప్రకటిస్తున్న ఆర్థిక యుద్ధం ఇరాన్ను నిజంగా మోకాళ్లపైకి తీసుకొస్తుందా, లేక ఇరాన్ మరోసారి ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటుందా? ఇక్కడ చైనా, రష్యా వంటి దేశాల పాత్ర కూడా కీలకం కావచ్చు. ఇరాన్కు ఆర్థికంగా కొంతమేర అండగా నిలిచే దేశాలు అమెరికా ఒత్తిడిని ఎంతవరకు ఎదుర్కొంటాయి? అమెరికా ఆంక్షలకు భయపడి వెనక్కి తగ్గుతాయా, లేక ఇరాన్తో తమ వాణిజ్య ప్రయోజనాలను కాపాడుకుంటాయా? ఒకవేళ కొన్ని పెద్ద దేశాలు ఇరాన్తో వాణిజ్యం కొనసాగిస్తే అమెరికా వారిపై కూడా ఆంక్షలు విధించగలదా? అలా చేస్తే ఆర్థిక యుద్ధం మరింత పెద్ద అంతర్జాతీయ ఘర్షణగా మారదా? భారత్కు కూడా ఈ పరిణామాలు ముఖ్యమే. ఎందుకంటే పశ్చిమాసియాలో ఏ పెద్ద సంక్షోభం వచ్చినా చమురు ధరలు పెరిగితే భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతుంది. భారత్ తన చమురు అవసరాల్లో భారీ భాగాన్ని దిగుమతుల ద్వారా తీర్చుకుంటుంది. చమురు ధర పెరిగితే దిగుమతి బిల్లు పెరుగుతుంది. పెట్రోల్, డీజిల్ ధరలపై ఒత్తిడి రావచ్చు, రవాణా ఖర్చులు పెరగచ్చు, ద్రవ్యోల్బణంపై ప్రభావం పడవచ్చు, రూపాయి విలువపై కూడా ఒత్తిడి రావచ్చు. అంటే టెహ్రాన్లో తీసుకునే ఒక నిర్ణయం హైదరాబాద్లోని సామాన్యుడి ఖర్చులపై కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు అసలు పోరాటం కేవలం ఇరాన్ భవిష్యత్తు గురించి కాదు, ప్రపంచ చమురు మార్కెట్ భవిష్యత్తు గురించి, హర్ముజ్ జలసంధి భద్రత గురించి, గల్ఫ్ దేశాల భద్రత గురించి, అంతర్జాతీయ వాణిజ్యం గురించి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ స్థిరత్వం గురించి. అమెరికా ఇరాన్ను ఆర్థికంగా ఒంటరి చేయాలని చూస్తోంది. ఇరాన్ మాత్రం హర్ముజ్ తన ప్రధాన ఒత్తిడి ఆయుధంగా ఉపయోగించుకోవాలని చూస్తోంది. అమెరికా ఆంక్షలు పెంచితే ఇరాన్ వెనక్కి తగ్గుతుందా, లేక హర్ముజ్ను అడ్డుకోవడం ద్వారా ప్రపంచ చమురు సరఫరాను ప్రమాదంలోకి నెట్టేస్తుందా? గల్ఫ్ దేశాలు అమెరికా పక్షాన నిలిస్తే ఇరాన్ నిజంగానే వాటిని శత్రువులుగా చూస్తుందా? ఒక వాణిజ్య నౌకను ఇరాన్ స్వాధీనం చేసుకుంటే దానికి అమెరికా ఎలా స్పందిస్తుంది? ఆ ఒక్క ఘటనతో ఆర్థిక యుద్ధం సైనిక యుద్ధంగా మారుతుందా? ముఖ్యంగా హర్ముజ్ జలసంధిలో చమురు రవాణా ఆగిపోతే ప్రపంచ మార్కెట్లో చమురు ధర ఎంతవరకు పెరుగుతుంది? ఆ దెబ్బ చివరికి భారత్లోని సామాన్యుడి జేబుపై ఎంత పడుతుంది? ఈ ప్రశ్నలకు సమాధానమే ఇప్పుడు పశ్చిమాసియా భవిష్యత్తును నిర్ణయించబోతోంది.